గోపి టౌన్ నుండి ఎండాకాలం సెలవలకి తన ఊరికి వస్తాడు. ఊరి ఎంట్రెన్స్ దగ్గర తనకి ఎప్పటిలాగా సహజంగా కాకుండా ఏదో అసహజమైన ఫీలింగ్ కలుగుతుంది. సరే అని పట్టించుకోకుండా అక్కడి నుండి ఇంటికి బయలుదేరుతాడు. గోపి లోపలికి వెళ్లేసరికి గోపి వాళ్ళ నాన్న అప్పుడే ఊరిమీదికి వెళ్లడానికి బయలుదేరుతాడు. రారా గోపీ, ఇప్పుడేనా రావడం? అవున్నాన్నా, పొద్దున్నే ఎక్కడికో బయలుదేరినట్టున్నారు. అవునరా, మన ఊరికి సంబంధించి ఒక చిన్న మీటింగ్ ఉంది, అందుకే వెళ్తున్నా. సరే, నువ్వు రెడీ అయి తిను, నేనా పని చూసుకొని వస్తా. సరే నాన్నా. అయితే గోపి ఊర్లో ఏం సమస్య వచ్చింది అని ఆలోచిస్తాడు. హాయ్ రా రమేష్, ఎలా ఉన్నావు? హాయ్ రా గోపి, ఎప్పుడొచ్చావు? ఉదయాన్నేరా. నువ్వెప్పుడొచ్చావు? ఏంటి మన ఊర్లో సంగతులు? నేను పోయిన వారం వచ్చారా. ఏముందిరా, అంతా మామూలే, ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు. ఇంకేంటి మరి, ఎగ్జామ్స్ ఎలా రాసావు? బానే రాశారా? నువ్వెలా రాశావు? నేను కూడా బానే రాసా. అవును, మన ఊర్లో ఏదో మీటింగ్ అంట, దేని గురించి? అదా, మన ఊర్లో పంటమందు దొంగిలేస్తున్నారా ఎవరో. వారానికి ఒకరి పంటమందు కనిపించకుండా పోతుంది. ఎవరు దొంగిలిస్తున్నారో అర్థమవ్వట్లేదు. వారిద్దరూ అలా మాట్లాడుకుంటూ ఉండగా అటువైపు నుండి వీరబాబు వెళ్తాడు. దారిలో ఆగి, ఏరా గోపీ, ఎప్పుడొచ్చావ్ అంటూ గోపీని పలకరించి వెళ్ళిపోతాడు. అయితే గోపీకి ఒక రకమైన ఫీలింగ్ కలుగుతుంది. అంతగా పట్టించుకోకుండా రమేష్తో మాట్లాడతాడు. గోపీ రమేష్తో మాట్లాడి ఇంటికి బయలుదేరుతాడు. దారిలో మీటింగ్ జరుగుతూ ఉండడాన్ని చూసి అక్కడికి వెళ్తాడు. మన ఊరిలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి రాలేదు. ఉన్నట్టుంది, ఎందుకు ఇలా ఎరువుల మందు దొంగలించబడుతుందో అర్థమవ్వట్లేదు. ఎవరు దొంగలిస్తున్నారో తెలిస్తే మాత్రం చాలా తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుంది. మీకు ఎవరిమీదైనా అనుమానముంటే చెప్పండి అని పెద్దలు పంచాయతీలో ఊరువాళ్లను అడుగుతారు. అయితే ఊరువాళ్లు మాకు తెలీదండి, ఎవరు దొంగలిస్తున్నారో అని చెప్తారు. అయితే గోపీకి ఒక రకమైన వాసన వస్తుంది. ఇదే వాసన ఎక్కడో వచ్చింది అని ఆలోచిస్తాడు. దొంగ ఎవరో నాకు తెలుసు, ఇక్కడే మన మధ్యే ఉన్నాడు. రే గోపీ, నిజం చెప్తున్నావా? నీకెలా తెలుసు ఎవరో ఆ దొంగ? ఇదిగో ఈ వీరబాబు. నాకు ఊరి బయట బావి దగ్గర ఎరువుల వాసన వచ్చింది. ఇందాక వీరబాబు నన్ను పలకరించినప్పుడు కూడా అదే వాసన వచ్చింది. ఇప్పుడు కూడా వస్తుంది. వెంటనే వీరబాబుని పిలిచి, ఎరా వీరబాబూ, మా మధ్య ఉంటూ నువ్వే ఈ దొంగతనాలు చేస్తున్నావా అని పెద్దలు అడుగుతారు. వీరబాబు భయపడుతూ, అయ్యా, ఆ ఎరువులమ్మేవాడు దొంగలించుమన్నాడు. మీరు ఎరువులు కొనడానికి మళ్ళీ వాడి దగ్గరికే వెళతారు. ఆ రకంగా వాడికి గిరాకీ పెరుగుతుంది. నాకు కొంత డబ్బిస్తా అన్నాడు, అందుకే దొంగలిస్తున్నాను అని చెప్తాడు. అయితే ఇదంతా ఆ ఎరువులు అమ్మే వడిపానా అని పెద్దలు తీర్మానించుకొని వెళ్ళిపోతారు.